Hi, hello, welcome to my channel Programming World. In this video, I am going to explain third part of the Boolean algebra. In my previous videos, I have explained about what is Boolean algebra, what are the functions and what is applications and how to use them, its laws and basic identities. So if you have missed that video, go and check it out. So in this video, I am going to explain about De Moivre's theorem of Boolean algebra. De Morgan's theorem. So basically De Morgan's theorem is a very important theorem in Boolean algebra. We need only its application, not theorem derivation. So we will see how to apply it, what is its definition, etc. So De Moivre's theorem. Basically De Moivre's theorem deals with NOR and NAND gates. So there is a use of NOR gate and NAND gate in De Moivre's theorem. As I have said you 17 basic identities. In those 17 basic identities, 2 identities are of De Moivre's theorem, that is basic identities lo ఒక ఐడెంటిటీ ఏమో x plus y dash plus y whole complement is equal to complement. ఇంకొకటేమో సో 17 బేసిక్ ఐడెంటిటీస్ చెప్పాను కదా నేను, దాంట్లో 2 ఐడెంటిటీస్ De Moivre's ఐడెంటిటీస్ అండి. ఇది ఏం De Moivre's థీరం ఏం స్టేట్ చేస్తుందంటే, ఇట్ స్టేట్స్ దట్ NOR gate that performs the x plus y whole complement. NOR gate ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది కదా, ఫంక్షన్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఫంక్షన్ ఎక్స్ కాంప్లిమెంట్ ఇంటూ వై కాంప్లిమెంట్. అంటే ఏంటంటే, మనం నార్ గేట్లో ఎక్స్ ప్లస్ వై హోల్ కాంప్లిమెంట్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాం కదా, ఈ ఫంక్షన్ పర్ఫామ్ చేసినా లేకపోతే మనం ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్ పర్ఫామ్ అండ్ ఆపరేషన్లో పర్ఫామ్ చేసినా మనకి రెండింటి ఆన్సర్ సేమ్ ఉంటుంది అనమాట. సో నేను ఇది లాజికల్గా రిప్రజెంట్ చేస్తాను, చూడండి. సో ఎగ్జాంపుల్గా తీసుకున్నారు అనుకోండి, మీరు ఇంకో ఇదే తీసుకోండి. ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై హోల్ కాంప్లిమెంట్ ఫంక్షన్ ఇచ్చారు. ఇది ఒక ఫంక్షన్ మీకు, బూలియన్ ఫంక్షన్. సో దీని లాజికల్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఇన్పుట్స్ ఎక్స్ వై, ఈ రెండు ఏమవుతుంది, ఏం ఫంక్షన్ ఎక్స్ ప్లస్ వై అంటే ఏం ఫంక్షన్, అది ఆర్ ఫంక్షన్. ఆర్ ఫంక్షన్కి లాజిక్ గేట్ ఇలా ఉంటుంది. తర్వాత వీటి రెండింటికి కాంప్లిమెంట్ అవుతుంది. కాంప్లిమెంట్ అంటే ఇన్వర్స్ అంటే ముంగట మనకి సర్కిల్ వస్తుంది. ఇప్పుడు దీస్ గివ్ రైస్ టు మన అవుట్పుట్ ఎఫ్ ఇలా వస్తుంది కదా. సో మనకి నేనేం చెప్పాను, ఎక్స్ ప్లస్ వై హోల్ కాంప్లిమెంట్ చేసిన, ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్ చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్ ది లాజిక్ గేట్ చూడండి. ఎక్స్ని ఫస్ట్ కాంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ నాట్ అప్లై చేయాలి, అంటే సర్కిల్ అప్లై చేయాలి. వైకి కూడా ఫస్ట్ కాంప్లిమెంట్ అంటే నాట్ అప్లై చేసి, దాని తర్వాత వీటికి అండ్ ఆపరేషన్ అంటే మనకు తెలుసు కదా, లాజిక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇలా వస్తుంది. సో ఇది దీనిది, ఇది దీనిది. సో మనకి రెండింటికి డిఫరెంట్ గ్రాఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, గ్రాఫ్ డయాగ్రామ్స్. ఇదేంటి, ఆర్ ఫస్ట్ ఎక్స్ వైకి ఆర్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసి దాన్ని ఇన్వర్ట్ చేశారు. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఎక్స్ వైకి ఇన్వర్ట్ చేసి దాని తర్వాత అండ్ ఆపరేషన్ చేశారు. ఏంటి, ఇన్వర్ట్ చేసి ఫస్ట్ తర్వాత అండ్ ఆపరేషన్. సో వాళ్ళు మన De Moivre's థీరం ప్రకారం ఏంటంటే, ఎక్స్ ప్లస్ వై హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కాంప్లిమెంట్ వైస్ వై కాంప్లిమెంట్. అంటే ఎక్స్కి వైకి మనము
ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి దాన్ని అంతా కాంప్లిమెంట్ చేసిన, ఎక్స్ వైకి కాంప్లిమెంట్ చేసి దానికి అండ్ ఆపరేషన్ చేసిన, మన రెండింటికి వచ్చే అవుట్పుట్ ఈక్వల్ అనమాట. సో మనం ఈ రెండింటిని ఇంటర్చేంజబుల్లో యూస్ చేసుకోవచ్చు. దీని బదులు ఇది యూస్ చేసుకోవచ్చు మనము. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. మన సెకండ్ స్టేట్మెంట్ ఆఫ్ డి మారిస్ థీరం ఏంటంటే, ఇక్కడ ఏంటి ఫస్ట్ ఆర్ ఆపరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఆపరేషన్, అవునా? ఆర్ ఇన్వర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్ట్ అండ్. సేమ్ వేగా ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చెప్పాను ఆర్ ఆపరేషన్ ఈజ్ ఈక్వల్స్ అండ్ అని. ఇప్పుడు అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సిమిలర్ వేలో నాండ్ ఫంక్షన్ ఉంది కదా, అంటే నాండ్ అంటే ఏంటి, ఫస్ట్ నాట్ చేయాలి, కాంప్లిమెంట్ చేసి దాని తర్వాత నాండ్ ఫంక్షన్ మనం ఫంక్షన్ చేయాలి గేట్లో. నాండ్ ఫంక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ బై ఏదర్, మామూలుగా నాండ్ ఫంక్షన్ రిప్రజెంటేషన్ ఏంది, ఎక్స్ వై ఇన్పుట్స్ ఉంటే ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్, ఫస్ట్ నాట్ చేసి దానికి రెండింటికి నాండ్ ఫంక్షన్ చేయాలి. ఏదర్ ఈ ఫార్మ్లో రిప్రజెంట్ చేయొచ్చును, లేకపోతే ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్ ఇలాన, ఈ రెండు ఈక్వల్ అనమాట. సో మీరు నాండ్ ఫంక్షన్ అంటే ఇది అండ్ ఇంటూ చేస్తున్నాం ఇక్కడ అండ్, వీటి రెండింటికి కాంప్లిమెంట్ చేసి దాని తర్వాత నాండ్ చేసిన, లేకపోతే కాంప్లిమెంట్ చేసిన తర్వాత మనం ఆ రెండింటికి యాడ్ చేసిన మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది అనమాట. ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ కాంప్లిమెంట్ అండి. ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్, ఎక్స్ వైకి ఫస్ట్ అండ్ ఆపరేషన్ చేసి దానికి కాంప్లిమెంట్ చేసిన, లేకపోయినా ఎక్స్ వై ఫస్ట్ కాంప్లిమెంట్ చేసి దాని తర్వాత వాటికి ఆర్ ఆపరేషన్ చేసిన, వీటి రెండింటికి వచ్చే అవుట్పుట్ సేమ్. ఇప్పుడు నేను ఇలా లాజికల్ డయాగ్రామ్లో చూపిస్తాను ఎలా చేయాలని. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం అదే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎక్స్ వై హోల్ కాంప్లిమెంట్. సో ఫస్ట్ నీకు ఇన్పుట్స్ ఏంటో చూడండి, ఇక్కడ ఎక్స్ వై ఇన్పుట్స్, వీటి మధ్య ఏం ఆపరేషన్ ఉంది ఇక్కడ, అండ్ ఆపరేషన్. అండ్కి లాజికల్ డయాగ్రామ్ ఏంటి, ఇది అండ్ ఆపరేషన్ అయిన తర్వాత హోల్ కాంప్లిమెంట్, అంటే ఆపరేషన్ అయిన తర్వాత కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ అయ్యి మన అవుట్పుట్ ఎఫ్ ఇస్తుంది. సో దీనికి ఇది లాజికల్ డయాగ్రామ్. ఇంకొకటి అంటే ఎక్స్ కాంప్లిమెంట్ ప్లస్ వై కాంప్లిమెంట్ అనమాట. సో ఇక్కడ ఏంది, ఫస్ట్ కాంప్లిమెంట్ అవుతుంది, ఎక్స్ తీసుకోండి, అది ఏమవుతుంది కాంప్లిమెంట్ వేసుకోండి, వై తీసుకోండి, ఇది కూడా కాంప్లిమెంట్. దాని తర్వాత ఈ రెండింటికి ఆర్ ఆపరేషన్ అవుతుంది. సో ఈ రెండింటికి ఇలా ఆర్ ఆపరేషన్ చేయండి, దాని తర్వాత అవుట్పుట్. అంటే ఇది దీని లాజికల్ డయాగ్రామ్. వీళ్ళ డి మారిస్ థీరం ప్రకారం ఏంటంటే ఎక్స్ వై హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కాంప్లిమెంట్ ప్లస్ వై కాంప్లిమెంట్ అనమాట. రెండింటి ఆన్సర్ సేమ్ వస్తుంది. మనం ఇంటర్చేంజబుల్లో యూస్ చేసుకో, ఒకవేళ ఇది ఇస్తే దీనికి ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇస్తే ఇది వాడుకోవచ్చు, ఏదైనా ఒకటే. సో డి మారిస్ థీరం స్టేట్స్, సో ఇట్ స్టేట్స్ నాట్ గేట్ దట్ పర్ఫార్మ్స్ ద ఎక్స్ ప్లస్ వై హోల్ కాంప్లిమెంట్ ఫంక్షన్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్. ఇన్ ద సేమ్ వే నాండ్ ఆపరేషన్లో కూడా ఎక్స్ వై హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కాంప్లిమెంట్ ప్లస్ వై కాంప్లిమెంట్. ఈ రెండు మెయిన్ థీరమ్స్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద చాలా ఫంక్షన్స్ ఉంటాయి చేసేది. సో దిస్ ఈజ్ అబౌట్ డి మారిస్ థీరం అండ్ ఇట్స్ టూ అప్లికేషన్స్, NOR gate and NAND gate. It is very important application in all the sums we require it. So if you like my content and explanation, please share and subscribe to my channel and like my videos. If you have any doubts, please comment me in the comment section. Thank you.